డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గోపాల్ రెడ్డి ఇంటి వద్ద నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డితో పాటు అన్ని మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, నిర్మల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేయాలి 3,000 రూపాయల నిరుద్యోగ పూర్తిని. 2.5 సంవత్సరంలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎక్కువ కాలం కూడా లేదు. ఇంకా 2029లో జరిగినా కూడా జనవరి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మార్చి లోపల. కాబట్టి మన అందరం కూడా అప్రమత్తంగా ఉండి, కార్యకర్తలందరం కూడా ఏ విధంగా దగాపండి అనేది ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని దేనికైనా మోటుకుంటాం, కష్టపడితే 2 నెలలు తిరిగిస్తాం. ఏది మర్చిపోయేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీకు అండగా నేనుండా, మనకందరికీ అండగా జగన్మోహన్ రెడ్డి 2.0 ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? కానీ వెనక దాక్కుని డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకల్ని జవాబు చెప్పలేక వెనకుండరు. సిబిఐ ఎంక్వైరీ పెట్టమన్నాం, దాని గురించి చూసేలేదు. అమ్ముకున్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఆధ్వర్యంలో ఈ డిఎస్సి పరీక్షలు జరిగినాయో, పరీక్షల ముందర ఒక జీవో, పరీక్షలు అయిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. అంటే ఇది చెల్లదని మీ అందరికీ తెలియాలా? చిన్న విషయమే. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడే రాకేష్ చెప్పాడు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా పరీక్షలు రాసి మీరు సాధించిన ఆ మెడల్ ద్వారా మీకు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తాం అనేది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈసారి ఒక కొత్త జీవో తీసుకువచ్చారు, అసలు పరీక్ష రాయనక్కర్లేదు. అదేమన్నా కొనసాగిస్తున్నారా? డిఎస్సి నియామకాలు అయిన తర్వాత ఆ జీవోని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అంటే మళ్ళా ఈసారి మళ్ళీ డిఎస్సి కానీ పెడితే మీరు పరీక్ష రాయాల్సి ఉంది. మరి ఎవరిని పెట్టారు? పరీక్ష రాయకుండా కేంద్ర స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ, యూనివర్సిటీ స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళ కాదు. ఇప్పుడే రాకేష్ చెప్పాడు, 3 మెడల్స్ వచ్చినాయి, పిలుపు కూడా రాలా. ఏదన్నా కోటిమిల్లాట ఏబీవీపీ పిలుపునిచ్చింది. కేబినెట్ సమావేశం జరిగింది. ఆ రోజు పప్పు బెల్లాలాగా ఇచ్చేస్తూ ఉంటారు భూములు రూపాయికి. కానీ మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ అటెండ్ కాల. మోడీ గారు వచ్చినప్పుడు అటెండ్ అయ్యారు శ్రీకాకుళంలో, కానీ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాల. ఏమయ్యా అంటే అక్కడ ప్రశ్నించాలి కాబట్టి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలు, ప్రజల తరఫున, ప్రజల కోసం మీ మాటగా ఎక్కడైనా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వం మెడలు వంచి పనిచేసేటట్టు చేస్తామని హామీ ఇస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు.